హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ద రింగ్స్ ఆఫ్ పవర్ సిరీస్ యొక్క 5th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ని చూద్దాం. ఎపిసోడ్ని ఓపెన్ చేసినట్లయితే లాస్ట్ ఎపిసోడ్లో అసలు టచ్ చేయని నోరీ హార్ఫుడ్ స్టోరీ ట్రాక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నోరీ ఆ జెయింట్ స్ట్రేంజర్కి హార్ఫుడ్ వేస్ని లాంగ్వేజ్ని అలవాటు చేయడానికి ట్రై చేస్తుంది. ఈ జెయింట్ స్ట్రేంజర్ ఫ్యూచర్లో గ్యాండాల్ఫ్ అవబోతున్నాడా ఏంటి అనేది మేకర్స్ ఇంకా రివీల్ చేయలే. ఒకవేళ ఈ క్యారెక్టర్ కానీ గ్యాండాల్ఫ్ అయితే లార్డ్ ఆఫ్ ది రింగ్స్లోను అండ్ హాబిట్లోను కూడా హాఫ్లింగ్స్తో గ్యాండాల్ఫ్ ఎందుకు ఎమోషనల్గా బాండ్ అవుతాడు, వాళ్ళలో అంత ట్రస్ట్ ఎందుకు పెడతాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసినట్టే. నోరీ తన ఫ్రెండ్ అండ్ తన ఫ్యామిలీ కలిసి ఈ జెయింట్ స్ట్రేంజర్తో కలిసి మిడిల్ ఎర్త్లో చాలా ప్లేసెస్ని దాటుకుని వెళ్ళటం మనకి చూపిస్తారు. అండ్ ఇక్కడ మనకి చూపించిన గ్రే మార్షస్ అనే ప్లేస్ మేబీ ఫ్యూచర్లో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ద 2 టవర్స్ మూవీలో చూపించిన డెడ్ మార్షస్గా మారబోతున్నాయి. వీళ్ళు అలా ట్రావెల్ చేస్తుండగా దీనికి ప్యారలల్గా ఆ జెయింట్ స్ట్రేంజర్ క్రాష్ ల్యాండ్ అయిన ఏరియాలో కొంతమంది స్ట్రేంజ్ పీపుల్ని మనకు చూపిస్తారు. వైట్ అండ్ వైట్ అవుట్ఫిట్ వేసుకుని జెయింట్ ఫుట్ స్టెప్స్ని స్టడీ చేస్తూ ఒక టెరిఫిక్ లుక్ ఇస్తారు. పాసిబుల్లీ వీళ్ళు ఆర్క్స్ ఆర్మీకి లీడర్ అయిన యాడార్కి వర్క్ చేస్తుండాలి. ఈ జెయింట్ స్ట్రేంజర్కి మ్యాజికల్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి, కానీ అవి ఇంకా కంట్రోల్కి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడని మనకి తర్వాత చూపిస్తారులేండి వుల్ఫ్స్తో ఫైట్ చేసినప్పుడు. పాసిబుల్లీ ఈ వైట్ అండ్ వైట్ పీపుల్ జెయింట్ తన యొక్క పవర్స్ని తెలుసుకునే లోపల చంపడానికి వస్తుండాలి. అలా మూవ్ అవుతున్న వీళ్ళు మళ్ళీ వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో కలుస్తారు. బట్ వీళ్ళు క్యాంపింగ్ వెళ్ళిన ప్లేసెస్లో ట్రీస్ అన్నీ కూడా పాయిజన్ అయినట్టు ఆకులన్నీ రాలిపోయి గ్రీన్ ఉండాల్సిన ప్లేస్ డిజర్టెడ్గా ఉంటుంది. అయితే వీళ్ళపైన 3 వుల్వ్స్ అటాక్ చేస్తాయి. అండ్ ఇక్కడే జెయింట్ స్ట్రేంజర్గా తన మ్యాజిక్ని యూజ్ చేసి హార్ఫుడ్స్ని సేవ్ చేస్తాడు. ఎల్వ్స్ ఉంటున్న లిండన్లో కూడా దీనికి సిమిలర్గానే ట్రీస్ అనేవి పాయిజన్ అవుతుంటాయి. ఈ సీన్లో ఆ ట్రీ పాయిజనింగ్ అనేది డార్క్ లార్డ్ యొక్క రైజ్ని ఇండికేట్ చేస్తుంది. దీనికోసం ఆల్రెడీ హాబిట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ మూవీలో విజర్డ్ అయిన రాడగాస్ ది బ్రౌన్ హోమ్ ల్యాండ్ అయిన ఫారెస్ట్ పాయిజన్ అవ్వటం అండ్ జైంట్ స్పైడర్స్ కనిపించడం మనకి చూపిస్తారు. సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుంది. గ్లాడ్ టు సీ వాళ్ళు ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ని కంటిన్యూటీని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ జర్నీ ఇలా ఎక్కడికి లీడ్ చేస్తుందంటే సౌత్ ల్యాండ్స్లో ఎల్వ్స్ టవర్ దగ్గర యాడర్ని ఫైట్ చేయడానికి రెడీ అవుతున్న హ్యూమన్స్ని మీట్ అవుతారనుకుంటున్నా. అండ్ అక్కడ ఎల్ఫ్ టవర్లో ఏం జరుగుతుందంటే బ్రౌన్ టవర్లో పీపుల్తో మనం ఫైట్ చేద్దామని కన్విన్స్ చేస్తే ప్రీవియస్ ఎపిసోడ్లో చూసిన బార్ ఓనర్ అయిన ఓల్డ్ గై ఏం వస్తుంది మనకి, వీఆర్ నో మ్యాచ్ అని మన యాన్సిస్టర్స్ అది తెలుసుకున్నారని, అందుకే వాళ్ళు కూడా సరెండర్ అయ్యి సర్వ్ చేశారు, మనం కూడా అదే చేయాలని తనతో రమ్మని సగం మందిని తీసుకుని యాడార్ దగ్గరికి వెళ్తాడు. థియో ఆ ఓల్డ్ గైతో వెళ్ళడు, టవర్లోనే ఉండి ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక్కడ థియో తన దగ్గర ఉన్న బ్లాక్ స్వర్డ్ని అరౌండీర్కి చూపిస్తాడు. అండ్ అరౌండీర్ అక్కడ వాల్స్ మీద ఈ స్వర్డ్ కోసం ఉన్న స్కల్ప్చర్స్ని చూస్తే ప్రీవియస్గా డార్క్ లార్డ్ ఈ స్వర్డ్తోనే హ్యూమన్ ల్యాండ్స్ని కంట్రోల్కి తెచ్చుకున్నాడని చెప్తాడు. ఇక్కడే మనకి ఎపిసోడ్లో యాడార్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఎపిసోడ్లో ఒక సీన్లో యాడర్ బ్రైట్ డే లైట్లో నుంచుని ఆస్వాదిస్తుండగా ఒక ఆర్క్ వచ్చినప్పుడు ఆ ఆర్క్ స్కిన్ని సన్లైట్కి ఎక్స్పోజ్ చేసి ఆ స్కిన్ బర్న్ అవుతుండగా ఈ మిడిల్ ఎర్త్ అంతటికి డార్క్నెస్ని తెస్తా అని మాట్లాడతాడు. అండ్ ఆల్సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఐఎమ్ నాట్ ఎ గాడ్ నాట్ ఎట్ అని కూడా అంటాడు, ఇండికేటింగ్ ఆ స్వర్డ్ తన చేతికి వస్తే సన్లైట్ ఆ ల్యాండ్స్ మీద పడకుండా డార్క్నెస్ని సమన్ చేసి ఆర్క్స్ ఫ్రీగా రోమ్ అయ్యేలా చేస్తాడు. సో సన్లైట్ అడ్వాంటేజ్ అనేది డార్క్ లార్డ్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసే వాళ్ళకి ఉండబోదు ఇకపైన. అండ్ యాడర్కి సరెండర్ అవ్వడానికి వెళ్ళిన వాళ్ళకి ఒబీడియన్స్ టెస్ట్ పెడతాడు యాడర్. అండ్ ఇక్కడే ఆ ఆర్క్స్ లార్డ్ సారాన్ కాదు అని తెలుస్తుంది. వీడు సారాన్ కాకపోతే సారాన్ ఎక్కడున్నాడు వీడవడని అడిగితే లార్డ్ ఆఫ్ ది రింగ్స్లో చూపించినట్లే సారాన్ ఎందరో వారియర్స్ని బంధించి తన ఒబీడియంట్ సర్వెంట్స్గా మార్చుకున్నాడు. పాసిబుల్లీ యాడర్ కూడా అలాగా సర్వెంట్గా మారుండొచ్చు, అందుకే సారాన్ నేమ్ వినగానే చిరాకు పడతాడు కూడా. అండ్ దీనికి ప్యారలల్గా లిండన్లో ఉన్న ఎల్రాండ్ తన ఎల్ఫ్ కింగ్ తనని యూజ్ చేసుకున్నాడని తెలుసుకుంటాడు. డ్వార్ఫ్స్ మౌంటైన్స్ డెప్స్కి డిగింగ్ చేస్తున్నారని, వాళ్ళకి ఏన్షియంట్ మిత్స్గా ఉన్న మిత్రిల్ ఓర్ దొరుకుండొచ్చని తెలుసుకోవడం కోసం ఎల్రాండ్ని పంపిస్తారు. ఆ విషయం తనకు కూడా తెలియదు. ఈ మెటీరియల్ యొక్క ఇంపార్టెన్స్ కోసం ఈ ఎపిసోడ్లో ఇంకొంచెం రివీల్ చేశారు. ఎపిసోడ్ 1లో చూపించిన గోల్డెన్ అండ్ సిల్వర్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సీక్రెట్ ట్రీస్. అండ్ స్టార్టింగ్లో ఈ ప్లానెట్కి లైట్ సోర్స్ అవి, అండ్ అవి డిస్ట్రాయ్ అవ్వడం మనకి ఎపిసోడ్ 1లో చూపించారు. అయితే ఆ 2 ట్రీస్లో లైట్ని కంటైన్ చేసిన ఒక ట్రీ అనేది ఎల్ఫ్ కింగ్డమ్లో ఉందని, ఎన్నో సెంచరీస్ బ్యాక్ ఎల్ఫ్ కింగ్ అండ్ డార్క్ లార్డ్ కలిసి ఫైట్ చేస్తున్నప్పుడు ఆ ట్రీ దగ్గర ఇద్దరు వాళ్ళ ఎనర్జీస్ని పోర్ చేస్తుండగా ఆ ట్రీని ఒక లైట్నింగ్ హిట్ చేసిందని, అప్పుడు మౌంటైన్ డెప్స్కి ఒక నెవర్ ఫేడింగ్ లైట్తో ఒక కొత్త మెటీరియల్ ఫామ్ అయిందని చెప్తారు. అదే మిత్రిల్.
అండ్ అదే డ్వార్ఫ్స్ డిస్కవర్ చేశారని కన్ఫర్మ్ కూడా చేస్తారు ఈ ఎపిసోడ్లో. అయితే ఇదంతా కూడా ఎల్రాండ్ డ్వార్ఫ్ ప్రిన్స్ అయిన డ్యూరిన్కి చెప్తాడు, ఆ మెటీరియల్ లేకపోతే ఎల్ఫ్స్ రేస్ ఎండ్ అయిపోతుంది అని. ఆ లైట్ అనేది ఎల్ఫ్స్కి ఇంపార్టెంట్ అని, అది లేకపోతే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్రతకలేరని చెప్తాడు. చెప్పగా డ్యూరిన్ ఓకే అని చెప్పి తన ఫాదర్ని కన్విన్స్ చేయాలని చెప్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా న్యూమినార్లో ఏం జరుగుద్దంటే ఇక్కడ యాక్చువల్లీ పెద్దగా ఏం జరగలేదనే చెప్పుకోవాలి. క్వీన్ ఒప్పుకుని 5 షిప్స్ అండ్ 500 వారియర్స్ని సౌత్ ల్యాండ్స్కి ఎయిడ్గా పంపిద్దామని అనౌన్స్ చేస్తుంది. అండ్ ఆ షిప్స్ని లోడ్ చేసి వెళ్దామని రెడీ అవుతుండగా పాలిటిక్స్ అవుతుంటాయి. క్వీన్ కజిన్ అయిన ఫారజన్ ఏదో కన్నింగ్ ప్లాన్తో ఉన్నాడని అర్థమవుతుంది. ఫ్యూచర్లో మిడిల్ ఎర్త్కి కింగ్ అవుతానని అండ్ ఈ ఎయిడ్ వద్దని చెప్పడానికి వచ్చిన తన సన్ దగ్గర కూడా అంటాడు. బట్ ఆ మాటలను పట్టించుకోకుండా ఆ బోట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళిన వీడు కోస్ట్ గార్డ్ పోస్ట్ నుంచి డిస్క్వాలిఫై అయ్యి ఇప్పుడు ఎలాగైనా ఈ సెయిలింగ్ కంపెనీతో సౌత్ ల్యాండ్స్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న లాయిడ్ ఓవెన్ సన్కి దొరికిపోతాడు. అండ్ హాల్ జోర్డన్కి ఇష్టం లేదని చెప్పినా సరే గెలాడ్రియల్ తను ఉంటాడు, లీడ్ చేస్తాడు ముందుండి అని క్వీన్ని నమ్మించి ఎయిడ్ని తెస్తుంది. అది హాల్ జోర్డన్కి నచ్చదు. తను చాలా తప్పులు చేశాని, నేను నువ్వు మీట్ అయ్యే టైంకి ఆ షిప్ రెక్ ఉండటానికి చాలా తప్పులు చేశాని ఉంటాడు. దాని మీనింగ్ ఏంటనేది మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూడాలి. ఏదేమైనప్పటికీ లాస్ట్కి హాల్ జోర్డన్ని కన్విన్స్ చేసి లీడ్ చేసేలా చేస్తుంది. అండ్ అందరూ కలిసి ఆ 3 షిప్స్లో సెయిల్కి స్టార్ట్ అవుతారు. అలా ఈ ఎపిసోడ్ అయితే ఫినిష్ అయింది. అలా ఒక పక్కన యాడర్ ఆర్క్స్ ఆర్మీతో రెడీ అయ్యాడు ఎల్ఫ్ టవర్ని అటాక్ చేయడానికి. అండ్ ఇంకో పక్కన వాళ్ళని సేవ్ చేయడానికి న్యూమినార్ నుంచి వీళ్ళు స్టార్ట్ అయ్యారు. ఆ బ్లాక్ స్వర్డ్ని దక్కకుండా ఆపగలిగారా లేదా అన్న సస్పెన్స్లో ఈ ఎపిసోడ్ని ఫినిష్ చేసేసారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movie lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, మీ మూవీ లునాటిక్స్.